భారత్ దాడులో 31 మందే మరణించారని 57 మందికి పైగా గాయపడ్డారని ఒప్పుకుంది పాకిస్తాన్. సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ తొలుత ప్రగల్భాలకు దిగినా కాసేపటికే దిగొచ్చింది. గట్టి ప్రతిచర్యలు తప్పవంటూ బీరాలు పలికిన రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇప్పటికైనా ఉద్రిక్తతలు పెరగకుండా భారత్ చూస్తే మేము సహకరిస్తామంటూ సాయంత్రానికల్లా మాట మార్చారు. ఆపరేషన్ సింధూర్ పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఆగ్రహంతో రగిలిపోతోంది. భారత్ను గట్టిగా దెబ్బ కొట్టాల్సిందేనని నిర్ణయానికొచ్చింది. భారత్పై ప్రతీకార చర్యల విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించింది. ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేయాలన్న దానిపై బాధ్యతను సైన్యానికి అప్పగించింది. పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో బుధవారం పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు, సీనియర్ ఆర్మీ అధికారులు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్తో పాటు తదనంతర పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. భారత సైన్యం నిర్వహించిన దాడుల్లో సామాన్య ప్రజలు బలయ్యారని, మసీదులు సహా పౌర సదుపాయాలు ధ్వంసమయ్యాయని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆరోపించింది. అమాయక ప్రజల్ని బలి తీసుకున్నందుకు భారత్పై ప్రతీకారం తప్పదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టే అధికారాన్ని తమ సైనిక దళాలకు అప్పగించినట్లు వెల్లడించింది. మరోవైపు పాకిస్తాన్ పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ చేపట్టిన వైమానిక దాడుల్ని తమ సైన్యం గట్టిగా తిప్పికొట్టిందని చెప్పారు. భారత్ చేసే దాడి కోసం పాక్ సైనిక దళాలు ముందుగానే సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. భారత్ దాడి చేయగానే అత్యంత వేగంగా ప్రతిస్పందించాయని అన్నారు. తమ సైన్యం 5 భారత యుద్ధ విమానాల్ని ధ్వంసం చేసిందని చెప్పారు. అలాగే 2 ఇండియన్ డ్రోన్లను సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు ఆయన చూపలేకపోయారు. భారత్ దాడిని యుద్ధ చర్యగా పరిగణిస్తున్నామని, భారత ప్రభుత్వం తమపై యుద్ధం ప్రారంభించిందని ఆరోపించారు షహబాజ్ షరీఫ్. ఇదిలా ఉంటే గట్టి ప్రతీకార చర్యలు తప్పవని బీరాలు పలికిన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మళ్లీ మాట మార్చారు. భారత్తో పూర్తిస్థాయి యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని ఆయన అన్నారు. పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉద్రిక్తతలు నివారించుకుందామని భారత్కు విజ్ఞప్తి చేశారు. భారత్తో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్ వెనక్కి తగ్గితే తాము సైతం వెనక్కి తగ్గి ఉంటామని, ఆయుధాలు వదిలేసి భారత్కు లొంగిపోలేం కదా అని వ్యాఖ్యానించారు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్.